మీరు మాదాపూర్లో నివసిస్తున్నారా? అయితే మీ ప్రాణాలు డేంజర్ జోన్లో ఉన్నట్టే. వెంటనే ఓసారి ఆసుపత్రికి వెళ్లి మీ ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే మీరు తాగుతున్న నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన నివేదికలో తేల్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షల్లో అక్కడి నీరు పూర్తిగా కలుషితమైందని నిర్ధారణ అయింది. మాదాపూర్లోని సున్నం చెరువు ద్వారా స్థానిక ప్రజలకు నీళ్లను తరలిస్తున్నారు. తీవ్ర కలుషితమైన ఈ నీటిని విద్యా సంస్థలు, హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన పరీక్షల్లో 12 రెట్లు అధికంగా సీసం, 2 నుంచి 3 రెట్లు అధికంగా కాడ్మియం, 2 రెట్లు అధికంగా నికెల్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ విష జలం మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి, మూత్రపిండాలు, గుండె, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిని మరగబెట్టినా ఈ భార లోహాలు తొలగిపోవని, పైగా మరింత ప్రమాదకరంగా మారతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.